For advertisements, please contact 8125893028. మా మెయిల్ ఐడి maxtvtelugu@gmail.com. శ్రీ గురుచరిత్ర పారాయణ. బ్రహ్మదేవుడికి ఈ కలి మహారాజు అంటే కలియుగానికి అధిపతి ఆయన ఏం చేశాడు, అతి వినయంతో నమస్కారం చేసి ఆయన పరిపాలన ఏ విధంగా ఉంటుందో చెప్తున్నాడు అనమాట. మీరు నన్ను భూమి మీదకు పంపుతున్నారు కదా, అక్కడ నా పాలన ఎలా ఉంటుందో వినండి. నేను ధర్మాన్ని నాశనం చేస్తాను, లోకంలో గర్వం అహంకారం మత్సరాలను నేను పెంచేస్తాను. నింద కలహం నా ఆయుధాలు. అంటే అందరూ కూడా కలియుగంలో అందరూ తిట్టుకుంటారు, గొడవలు పడుతూ ఉంటారు అనమాట. పరద్రవ్యాన్ని అపహరించేవారు పరపీడన పరాయణులు నాకు చాలా బంధువులు అనమాట. వాళ్ళంతా కూడా చాలా ఇష్టం వాళ్ళంటే నాకు. మాత్సర్యం గర్వాలు నాకు ఆత్మీయమైనటువంటి స్నేహితులు నేస్తాలవి. కొంగల్లా దొంగ జపాలు చేసే సన్యాసులు నాకు ప్రీతిపాత్రులు. అందుకనే కలియుగంలో దొంగ సన్యాసులు, దొంగ భక్తులు, కపట బ్రాహ్మణ, కపట జ్యోతిష్కుల, కపట మంత్రగాళ్ళని అంటాను నేను. అందుకని వాళ్ళంతా ఉంటారని చెప్తున్నాడు. తర్వాత వీళ్ళంటే నాకు ప్రీతిపాత్రులు. పరుల్ని వంచి జీవించే వంచకులంటే నాకు చాలా ఇష్టం. పుణ్యపురుషులంటే నాకు పరమ శత్రువులు వాళ్ళు. ఇవన్నీ మీకు సమ్మతమేనా? అలా అయితేనే నేను భూలోకానికి వెళ్ళి రాజ్యపాలన చేస్తానని కండిషన్స్ బ్రహ్మదేవుడికే పెడతాడు కలిపురుషుడు. ఇప్పుడు కలిపురుషుడు చెప్పిన మాటలకి బ్రహ్మదేవుడు అతనికి ఈ విధంగా ఉపదేశించాడు. నాయన, కలియుగంలో నరులకి ఆయుష్ చాలా తక్కువ రానాయన. ఎక్కువ ఉందనుకొని వీళ్ళల్లో వీళ్ళు కొట్టుకొని డబ్బులు సంపాదించుకొని ఏదేదో చేయాలి అని చెప్పి ఆతృత పడుతూ ఉంటారు. పూర్వయుగాలలో మనుషులకి ఆయుర్దాయాలు ఎక్కువ. అందువల్ల వాళ్ళు ఏళ్ల తరబడి కూర్చొని తపస్సులు, పూజలు, పునస్కారాలు చేయడానికి తగినంతటువంటి టైం ఉండేది, అవకాశం ఉండేది. వారు ఎంతో కాలం పాటు భూమిపై కష్టాలు అనుభవించాల్సి వచ్చేది. ఆ తర్వాత మాత్రమే వారికి మోక్షం లభించేది. కానీ ఇప్పుడు కలియుగం రాబోతోంది. అందువలన అందరూ అల్పాయుష్కులే కావడం వలన శీఘ్రమే ఫలితాన్ని ఇచ్చే పూజల్ని, తర్వాత ఈ యొక్క జపతపాల్ని కోరుకుంటారు. అడ్డదారుల్లో అయినా సరే వీలైనంత త్వరలో పరమపదాన్ని అయినటువంటి మోక్షాన్ని చేరాలని కోరుకుంటారు, ఆతృత పడుతూ ఉంటారు. బ్రహ్మజ్ఞానులైనటువంటి వారు మాత్రము పుణ్యకార్యాలను చేస్తూ ఉంటారు. అటువంటి వారికి నువ్వు సహకరించాలి అని అంటాడు. అప్పుడు బ్రహ్మదేవుని మాటలు వినగానే కలిపురుషుడు అసహనంతో ఇలా అన్నాడనమాట. ఏమన్నాడు? మీరు చెప్పిన ప్రజలు నాకు శత్రువులండి వాళ్ళంతా కూడా. అలాంటి వైరుల మధ్య నేను ఎలా తిరుగుతాను? నా రాజ్యాన్ని ఎలా పాలిస్తాను? నేను పుణ్యాత్ములనే మాట చెవిన పడితేనే నా శరీరం వణికిపోతుంది, కంపిస్తుంది. సమస్త భూమండలంలోనూ కూడా భరతఖండంలో ప్రజలు ఎక్కువ పుణ్యాత్ములు. నేను అక్కడికి వెళ్ళగానే వారు నన్ను తరిమేస్తారు వాళ్ళు. కాబట్టి ముందే నాకు మంచివాళ్ళంటే ఓ పక్క మంట, మరొక పక్క భయం. అటువంటి వారి మధ్య నా పాలన ఎలా సాధ్యపడుతుంది? కలిమాటలు వినగానే బ్రహ్మదేవుని ముఖంలో చిరునవ్వు చేరింది. అయినా కూడా నవ్వును అదుపు చేసుకుంటూ, కాలాత్మని కూడా నీతో తీసుకువెళ్ళు. కాలానికి కూడా మనకు ఎలాగైతే ఆత్మ ఉంటుందో కాలానికి కూడా ఆత్మ ఉంటుందన్నమాట. అతన్ని తీసుకెళ్ళు. ఆ కాలాత్ముడు ధర్మబుద్ధి గల వారిలో ప్రవేశించి అధర్మాన్ని ప్రేరేపిస్తాడనమాట. ఆయన డ్యూటీ అది. పుణ్యాత్మల్లో చేరి వారిని పాప పనులు చేయించేలా ప్రేరేపిస్తాడు. అతన్ని మించినటువంటి కార్యసాధకుడు లేడు అని చెప్పాడు. అప్పుడు కలిపురుషుడు ఏమంటాడు? ఎవరు నాకు శత్రువులో చెప్తాను వినండి. హరిహర బ్రహ్మలను ధ్యానం చేసే వాళ్ళు ఎవరైనా నాకు శత్రువులే. తర్వాత ధర్మపరాయణులు, గంగా తీరంలో ఎవరైతే నివసిస్తారో వాళ్ళు, కాశీలో ఉండేటటువంటి వాళ్ళు, తీర్థయాత్రలు చేసేవారు, పురాణాలు చదివేవాళ్ళు, వినేవాళ్ళు, వీళ్ళంతా నాకు శత్రువులే. దాన ధర్మాలు చేసేవారు, శాంతంగా ఉండేటటువంటి వాళ్ళు, వాళ్ళ మనసు శాంతచిత్తులు నాకు ఎంత మాత్రం నచ్చరు. శ్రద్ధాభక్తులతో పుణ్యకార్యాలను ఆచరించే వారిని చూస్తే కంపరం నాకు. ముక్కుసూటిగా జీవించేవారంటే నాకు చాలా కోపము. భార్యాభర్తలను మాత్రమే ప్రేమించేవారు నాకు అత్యంత ప్రీతిపాత్రులు. అంటే నా భార్య, నా పిల్లలు, నా కుటుంబాన్ని ప్రేమించుకునే వాళ్ళు అంటే కలికి చాలా ఇష్టం అనమాట. వాళ్ళకి నరకం తప్ప పుణ్యం దొరకదు వాళ్ళకి. అంటే సమాజ సేవ చేయాలా, పేదవాళ్ళకి చేయాలా, సహాయం అడిగినటువంటి వాళ్ళకి చేయాలా. కాబట్టి వేదాలను శాస్త్రాలను దూషించేవారు, హరిహరులను వేరుగా చూసేవారు, శివుణ్ణి విష్ణువుని వేరువేరుగా చూసేవాళ్ళు, పరస్పరం దుమ్మెత్తు పోసుకునేటటువంటి వాళ్ళు, శివ విష్ణు దోషకులు నాకు బాగా నచ్చుతారు. కానీ జితేంద్రులయ్యాయి సదా హరిహరుల్ని మాత్రం భజిస్తూ ఉండేవాళ్ళు, రాగద్వేషాలు జయించేవారు నాకు ఎంత మాత్రం కూడా నచ్చరు. వారిని చూస్తే నాకు ఎందుకో ఒళ్ళు మండిపోతూ ఉంటుంది అని అన్నాడు అనమాట. ఆ మాటలు వినగానే బ్రహ్మదేవుడు, ఓరి కలి, నీ కాలంలో అందరూ నీకు నచ్చినట్లే ప్రవర్తిస్తారు.
వారి మీద నీ ప్రతాపం చూపించి వారిని మరింతగా భ్రష్టు పట్టించేయి. కానీ ఎప్పుడైనా ఎక్కడైనా ఒకరిద్దరు పుణ్యపురుషులు కనుక కనిపిస్తే వారిని హింసించకుండా సహకరించు అని చెప్పాడు. అప్పుడు కలిపురుషుడు, ఓ బ్రహ్మదేవా, నా స్వభావమే దుష్టమైంది, నేను చెడ్డోడిని, కాబట్టి దుర్మార్గులనే కానీ సన్మార్గుల్ని నేను ఏం చేయగలుగుతాను అని అన్నాడు. బ్రహ్మదేవుడు అప్పుడు చెప్తున్నాడు ఏమని, మంచితనం కలిగి ఉండి మంచిగా ప్రవర్తించే వారందరూ కూడా నీకు శత్రువులు, పాపిష్టులంతా కూడా నీకు మిత్రులు. అందువలన పాపపుణ్యాల విరోధం తప్పదు. అతి పుణ్యవంతులు నిన్ను గెలుస్తారనేటటువంటిది నిజం. కానీ ప్రజల్లో అతి పుణ్యవంతులు చాలా తక్కువ మంది ఉంటారు నాయన. ఎక్కడైనా ఒకరో ఇద్దరో నీ విజృంభణని సవాలు చేయగలిగేటటువంటి తెలివైన వాళ్ళు ఉండొచ్చు. వారు నీ పరీక్షలన్నిటిని కూడా తట్టుకొని నిలబడవచ్చు. వారు తప్ప మిగిలిన వారంతా కూడా ఏదో ఒక సమయంలో నీకు వశం కాక తప్పరు. ఎవరైతే నీ వల్ల ఎదురయ్యేటటువంటి కష్ట నష్టాలు భరించలేక బాధలు పడతారో వారంతా నీకు లొంగిపోతారు. కాబట్టి కలియుగంలో నీ మాటలు విని నువ్వు చెప్పినట్లు చేసే వారి ఎవ్వరికి కూడా మోక్షం సిద్ధించే అవకాశం ఉండదు అని చెప్పగానే కలికి కొంచెం ధైర్యం వచ్చింది. అప్పుడు వెళ్తానంటాడనమాట. ఆ ధైర్యానికి తోడుగా మరొక అనుమానం కూడా వచ్చింది. దాన్ని నివృత్తి చేసుకోవడానికి ఏమన్నాడంటే, అయ్యా ప్రభు, సాధుజనుల అంతరంగం ఎలా ఉంటుందో కొంచెం చెప్పండి, సాధువులు అంటే ఎవరు, నిజమైన సాధువులు అన్నాడు. కాషాయ బట్టలు వేసుకుంటే కాదు సాధువులు. బ్రహ్మదేవుడు అప్పుడు చెప్తున్నాడు, లోభం లేని సజ్జనులు, ధైర్యంతో అంతరంగంలో స్ఫటికం ఎలా ఉంటుంది స్వచ్ఛంగా, అలాంటి బుద్ధిని కలిగి ఉంటారంటే మాయామర్మం లేకుండా ఉంటారు. వారిని ఏ దోషాలు కూడా అంటవు, హరిహరులను పూజిస్తారు, కాశీ వంటి పుణ్యస్థలాల్లో ఉంటారు, గురువులను నిరంతరం సేవిస్తూ ఉంటారు, వారికి నీ దోషం అంటదు. తల్లిదండ్రులని సేవించే వారికి, బ్రాహ్మణులకి, కపిల ధేనువులకి, తర్వాత గాయత్రిని జపించే వారికి నీ దోషం అంటదు. వైష్ణవులు లేదా శైవులు అలాగే తులసిని పూజించే వారికి నువ్వు ఇబ్బందులు పెట్టవద్దు. అలాగే శ్రీ గురుదేవుల సేవకులు, పురాణ శ్రవణం చేసేవారు, ధర్మపరాయణుల్ని ఏమీ చేయొద్దు. తర్వాత ముఖ్యంగా గురుభక్తుల జోలికి వెళ్ళొద్దు. నువ్వు దత్తాత్రేయ భక్తుల జోలికి తల తిప్పి కూడా చూడకు, ఎవరైతే గురువులను పూజ చేస్తారో. ఈ సజ్జనులందరికీ నీ సేవలు అందించు అని హితబోధ చేశాడు. అప్పుడు కలిపురుషుడికి ఒక అనుమానం కలిగింది. బ్రహ్మదేవా, ఈ గురు స్వభావ ప్రభావాల గురించి తెలియజేయండి, గురు శబ్దం ఏ విధంగా పుట్టింది అన్నది విపులంగా నాకు తెలియజేయమని చెప్పాడనమాట. అప్పుడు గుకారము అంటే సిద్ధి, రకారము అంటే పాపహరణం. గురు అంటే అర్థం అదనమాట. అంటే సిద్ధి, రకారం పాపాలు పోగొట్టేటటువంటిది. ఊకారము అవ్యక్తమైనటువంటి విష్ణువు. అందువల్ల గురుదేవులంటే స్వయంగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఏకరూపుడని గ్రహించు అని చెప్పి ఏమని చెప్పాడు, గణేశో వాగ్నినా యుక్తో విష్ణునామ సమన్వితః వర్ణద్వయాత్మకో మంత్రశ్చతుర్ముక్తిప్రదాయకః. గణేశుడికి, అగ్నికి, విష్ణువుకి కూడా గురు అనే 2 అక్షరాల పదమే 4 ముక్తులను కూడా కలిగించేది. తర్వాత గురు పిత, గురుర్మాత, గురురేవ పరః శివః, శివేరుష్టే గురుస్తాత్ర, గురౌరుష్టేన కశ్చనః. గురువే తల్లి తండ్రి అని గుర్తించు. గురువే శ్రేష్ఠుడైనటువంటి శివుడు. ఒకవేళ ఈశ్వరుడు ఆగ్రహిస్తే గురువే వారిని రక్షిస్తాడు. ఒకవేళ ఆ గురువే ఆగ్రహిస్తే వారిని శిక్షించేది ఎవరూ కాపాడలేరు అని చెప్పాడు. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర, గురురేవ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువంటే నిజమైనటువంటి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు అంటే త్రిమూర్త్యాత్మక స్వరూపుడు. గురువంటే తత్వం, అందువలన గురువును ఉపాసించాలి అని చెప్పాడు. హరౌ ప్రపన్నోపి వైష్ణవాః జనాః సంప్రాప్తయంతే గురుభక్తిమవ్యం, గురౌ ప్రపన్నోపి జగదీశ్వరః జనార్దనస్త్యపతి సర్వసిద్ధయః. ఈశ్వరుడు కనుక ప్రసన్నుడయ్యాడు అనుకోండి, అతడికి గురుతత్వాన్ని తెలుసుకోవడం చాలా తేలిక. గురువు ప్రసన్నుడైతే ఈశ్వరుడు ఏకంగా అధీనుడవుతాడు అని చెప్పి బ్రహ్మదేవుడు ఈ కలిపురుషుడికి ఈ గురువు యొక్క గొప్పదనం గురించి చెప్తున్నాడు. ఇక మిగతా వీడియోలో మనం ఈ దీపకుని యొక్క గురుభక్తి గురించి తెలుసుకుందాం.